very good debut. We just saw the teaser. You look amazing. And first cinema laga asalu ekkada అనిపించట్లేదు. And మా డెబ్యూ డైరెక్టర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, అన్ని రంగాల్లో ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉంది. మా రాధికా జయంతి గారికి హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ మా ప్రొడ్యూసర్ గోపీకృష్ణ గారికి కూడా హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. సార్, సినిమా మీదైనంత మాత్రాన అలా నిల్చాల్సిన అక్కర్లేదు, ఇక్కడ ప్లేస్ ఉంది, హ్యాపీగా కూర్చోవచ్చు. ఓకే, సో ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ అందరూ కలిసి, వీళ్ళేంటంటే ఫ్యామిలీ అంతా కూడా మల్టీ టాలెంటెడ్ పీపుల్ అనమాట. సో మా డైరెక్టర్ గారు అన్ని రంగాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడకి. మా ప్రొడ్యూసర్ గారు, సో ఆయన చాలా తక్కువ మాట్లాడతారు కానీ పని ఎక్కువ చేస్తారు. అండ్ మా కార్తిక్ గారు యాక్టర్, సింగర్, లిరిసిస్ట్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని రంగాల్లో వర్క్ చేసినటువంటి వ్యక్తి. అండ్ మా హీరోయిన్ శ్రీషా గారు, మెనీ మోర్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ సో హ్యాపీ ఫర్ యూ. సో ఇలా రాయవలస టీజర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మా జర్నలిస్ట్లకి, మా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరికీ కూడా ఈ టీజర్ లాంచ్కి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా రవి వర్మ గారికి, మా అనితా చౌదరి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, సో ఫస్ట్ లుక్ పోస్టర్తోనే చాలా ఇంట్రెస్ట్ని, క్యూరియాసిటీని, ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేసిన ఈ టీమ్, సో టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మనందరం కూడా వెయిట్ చేశాము. సో ఇప్పుడు టీజర్ మరికొద్ది సేపట్లో చూడబోతున్నాం. దానికంటే ముందు ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ని చూసిద్దాం. హియర్ వి గో, ఫస్ట్ లుక్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. సినిమా మీకు కంగ్రాచ్యులేషన్స్. అండ్ శ్రీష, మీరు అచ్చం 16 నాళ్ళ తెలుగు అమ్మాయి పల్లెటూరులో ఎలా ఉంటుందో అలా కనిపించారు. అండ్ మా ఈవిడ డైరెక్టర్ గారు ఫుల్ మాటల్లో బిజీ అయిపోయారు. రాధిక గారు, చాలా బాగుంది టీజర్, కంగ్రాచ్యులేషన్స్ మీకు. ఎక్కడా కూడా డెబ్యూటెంట్ డైరెక్టర్గా అనిపించలేదు. అండ్ అలానే ప్రొడక్షన్ వాల్యూస్, రేస్ అండ్ ప్రొడక్షన్స్ నుంచి మా గోపికృష్ణ గారు అందరికీ ఆన్ టైం పేమెంట్లు క్లియర్ చేసేసి అందరూ చెప్తూ ఉన్నారు మనల్ని చాలా బాగా చూసుకున్నారు ఈ ప్రొడక్షన్ అందరూ కూడా అని చెప్పి. సో గుడ్ అండి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ రావాలి. సో ఇలాంటి వాళ్ళు వస్తే చిన్న సినిమాలు అందరికీ కూడా మంచిగా ఇదవుతుంది అని మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచ్యులేషన్స్. అండ్ మా రాధికా జయంతి గారు, సో వీళ్ళు ఫ్యామిలీ అంతా పోకరీ సినిమాలు అంతా ఉప్మా తిని బతికేస్తున్నారు అన్నట్టు వీళ్ళంతా టాలెంట్తో బతికేస్తున్నారనమాట. సో ఆల్రౌండర్స్ అందరూ. అటుపక్క మ్యూజిక్ తెలుసు, ప్రొడక్షన్ ఎలా చేయాలో తెలుసు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా చేయాలో తెలుసు, అండ్ అలానే లిరిక్స్ రాయడం తెలుసు, అండ్ అలానే ఈవెంట్స్ ఎలా ఆర్గనైజ్ చేయడం తెలుసు. కూడా హ్యూజ్ టాలెంటెడ్ పీపుల్ యుఎస్లో ఉంటూ మన తెలుగుదనాన్ని ఎక్కడా కూడా మర్చిపోకుండా, సో మన తెలుగు నేటివిటీ తోటి ఈ రాయవలస అన్న సినిమాని రాగా, రస్టిక్గా, సో పల్లెటూర్లలో ఎలాంటి అనుబంధాలు ఉంటాయి, ఆప్యాయతలు, గొడవలు, సో వీటన్నిటినీ ఎంటర్టైన్మెంట్తో పాటు కలగలిపి ఈ సినిమాని మనకు సూన్ అందించబోతున్నారు. సో టీం రాయవలస అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మనం ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. రేస్ అండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గోపీకృష్ణ, అర్జున్ బాలా గారి మ్యూజికల్లో, కిట్టు గారు డిఓపిగా, అండ్ మా రాఖీ గారి స్టోరీలో ఈ సినిమాని చూడబోతున్నాం. సో ఇది జస్ట్ టీజరే కాబట్టి మాకు ట్రైలర్లో అండ్ అలానే సూన్ వచ్చే కంటెంట్లో అర్థమవుతుందని మాకు తెలుసు. సో ఇంతమంది హ్యూజ్ టాలెంటెడ్ పీపుల్ అందరూ కలిసి మనకి ఈ సినిమాని అందించబోతున్నారు. సో కార్తిక్ గారు, అండ్ అలానే రవి వర్మ గారు, అండ్ అలానే అనితా చౌదరి గారు, జేపీ గారు, అండ్ అలానే శ్రీష గారు, ఇలా బోల్డ్ అంతమంది యాక్టర్స్, అండ్ అలానే మా సీనియర్ యాక్టర్ అన్నపూర్ణమ్మ గారు. సో ఈ మధ్యకాలంలో మా అనితా చౌదరి గారు, అన్నపూర్ణమ్మ గారు, రవి వర్మ గారు వరుస సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఇలా మాకు నచ్చిన యాక్టర్స్ అందరూ కనిపించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనేమో శంబాల అన్నారు, ఈవిడేమో లిటిల్ హార్ట్స్ అన్నారు, ఈవిడేమో హే బలవంత్ అన్నారు. సో వాళ్ళున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. సూన్ మీ లక్ ఈ సినిమాకి కలిసి వచ్చి ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ముందుగా మా ప్రొడ్యూసర్ గోపీకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్ గోపీకృష్ణ గారు, రేస్ అండ్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమాని మనకు అందించబోతున్నటువంటి ప్రౌడ్ ఫాదర్. సో తనయుడిని హీరోగా లాంచ్ చేస్తున్నటువంటి ఫాదర్. సార్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ అలానే ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి డిఓపి కిట్టు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాకి స్టోరీని అందించినటువంటి రాఖీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఇందులో డెబ్యూటెంట్గా మనకి ఇంట్రడ్యూస్ అవబోతున్నటువంటి యాక్టర్స్ గాంధీ గారిని, మృదులా గారిని, అండ్ అలానే లక్కీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎన్నో సినిమాల్లో మంచి పాత్రల్లో విలన్గా, అన్నగా మన అందరిని ఎంటర్టైన్ చేసినటువంటి మా రవి వర్మ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం.
And now let me invite our evergreen, our charming Anita Chaudhary గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మీరు కాదేంటి ఈ మధ్య కాలంలో ఫుల్ మంచి మంచి పాత్రలన్నీ చేసేస్తూ ఉన్నారు. ప్లీజ్ సో మిమ్మల్ని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే అన్నపూర్ణమ్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో తన మొదటి సినిమా నుంచి ఇప్పటి ఈ రాయవలస వరకు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఆవిడ నవ్వించారు, ఏడిపించారు. సో మా అన్నపూర్ణమ్మ గారిని సాదరంగా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీషా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now let me invite our all-rounder, our captain of the ship, director of this film, Radhika Jayanti గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our hero, Raju Karthik గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite Trinath garu also to please join the stage. త్రినాథ్ రావు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సినిమా కోసం సినిమాకై ఎప్పుడు ముందుండేటువంటి మా దాము గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ మెహబూబా, ఆర్ రొమాంటిక్ హీరో మా ఆకాష్ జగన్నాథ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ప్రొడ్యూసర్ గారిని బొకేస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం దాము గారికి అండ్ అలానే ఆకాష్ గారికి. దాము గారికి ఓకే. సో ముందుగా ప్రొడ్యూసర్తో స్పీచ్ని మొదలు పెట్టబోతున్నాం. సో ద డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ గోపీకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. మేము అడిగిన వెంటనే మా ఈ టీజర్ ఈవెంట్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దామోదర్ ప్రసాద్ గారికి, ఆకాష్ జగన్నాథ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడికి సినిమాని ఏంటంటే జనాలకి తీసుకెళ్లే వారధుల్లాగా మీరు ఉపయోగపడే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ముఖ్యంగా యాక్చువల్గా మేము ఈ రేసన్ ప్రొడక్షన్స్ అనేది ఏంటంటే 10 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసామండి. ఇది ఈరోజు కాదు, చిన్నప్పుడు మీరు చదువుకొని ఉంటారు. ఇంతింతే ఒట్టిడింతై నొబాబీ పైనంతే ఆ పద్యం. అలాగా మేము ముందు మ్యూజిక్ వీడియోస్ చేసాము, ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్, ఇలాగ అన్నీ చేసుకొని వచ్చి ఇప్పుడు ఫైనల్గా థియేటర్ మూవీ దీనికి వచ్చాం. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను చాలా తక్కువ మాట్లాడతాను, పని ఎక్కువ చేస్తాను. అది యాంకర్ శ్రవంతి చెప్పినట్టు ఇది యాక్చువల్ ఫస్ట్ టైం నాకు కూడా మాట్లాడడం అనేది ఫస్ట్ టైము. ఇంకా ముందు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా మాట్లాడడానికి నేర్చుకుంటాను ఇది. సో ఇక్కడ మిగతా వీళ్ళందరూ మాట్లాడతారు. కాలం అతీతమైంది, టైం కూడా ఎక్కువ లేనట్టుంది కదా, మళ్ళీ మాట్లాడతాను. మీరందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. మా సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ చిన్న సినిమా అని కాదు, చిన్న సినిమాని మీరే పెద్ద సినిమా చేస్తారని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డిఓపి కిట్టు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ ట్రీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడున్న మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో నేను ఫస్ట్ టైం ఒక లేడీ డైరెక్టర్తో సినిమా చేయడం అనేది చాలా టఫ్ జాబ్ అనిపించింది. కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మేడం గారితో డిస్కషన్ చేస్తున్నప్పుడు, షార్ట్ పెట్టి లైటింగ్ చేసి అన్నీ చేస్తున్నప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్తో, ఒక లేడీ డైరెక్టర్తో సినిమా చేయడం చాలా ఈజీ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదేవిధంగా నాకు ఎక్విప్మెంట్ పరంగా, లైటింగ్ పరంగా, కెమెరాల పరంగా ఒక ప్రొడ్యూసర్ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు అందరూ, కానీ ఒక సింగిల్ ప్రొడ్యూసర్
ఈ సినిమాని, ఈ రాయవాల్స్ అనే సినిమా ఎవరు లేకుండా ఒకే ఒక ప్రొడ్యూసర్తో సినిమా చేసి ఈరోజు ఇక్కడ దాకా తీసుకురావడం చాలా గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను సార్. సో ఇందులో నటీనటులకి అన్నపూర్ణమ్మ గారికి, అనిత చౌదరి గారికి, రవివర్మ గారికి, హీరోయిన్ గారికి చాలా న్యాచురల్గా ప్రతి ఫ్రేమ్ చాలా న్యాచురల్గా సో చేయడం జరిగింది. నేను తీసిన విజువల్కి మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా మ్యూజిక్ అందించారు. అదేవిధంగా నాతో పాటు డ్యాన్స్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఫైట్ మాస్టర్ గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ ఉంది. సో ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక ఫ్రైడే వస్తుంటారు. నిజంగా ఈ సినిమా ఈరోజు ఫ్రైడే జరుగుతుంది. 100% కలమ్మ తల్లి ఫ్రైడే అంటే చాలా ఇష్టం అంట. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నేను కెమెరా అసిస్టెంట్గా చేస్తూ ఈరోజు ఒక సినిమా కెమెరామ్యాన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిట్టు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు ఈ సినిమాకి స్టోరీని అందించినటువంటి మా రాఖీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతా అప్పటి నుంచి హడావిడి చేస్తున్నారు, అలా చేయాలి ఇలా చేయాలి. ముందుగా మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీడియా మిత్రులతో చాలామంది నేను వర్క్ చేశాను, చాలాసార్లు చాలా ఛానల్లో కూడా వర్క్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పెద్దలకి మా దామోదర్ ప్రసాద్ గారికి ఎప్పుడు ఫోన్ చేసినా నాకు మంచి బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకాష్ జగన్నాథం, అస్సలు ఆయన పేరు వింటేనే నాకు ఒక ఎనర్జీ వస్తుంది, ఆయన వాయిస్ కానీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు. నిజంగా మీరు నాకు వెంటనే చెప్తే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అనిత చౌదరి గారికి, అన్నపూర్ణమ్మ గారికి. నిజంగా అన్నపూర్ణమ్మ గారిని నేను 11 సంవత్సరాల క్రితం అన్నపూర్ణమ్మ గారిని రాసుకున్నాను. ఆ కథ నాకు ఈ క్యారెక్టర్కి అన్నపూర్ణమ్మే కావాలి అని పట్టుబట్టాను. ఫస్ట్ మన రాధికా జయంతిగా చెప్పగా ముందు ఆమె దగ్గరికి వెళ్దాం పదా అన్నారు. ఫస్ట్ ఆమె నుంచి స్టార్ట్ అయింది కదా. థ్యాంక్ యూ అన్నపూర్ణమ్మ గారు. నిజంగా నాకు ఎంత కోఆపరేట్ చేశారో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవివర్మ గారికి. థ్యాంక్ యూ కిట్టు, మా కెమెరామెన్ కిట్టు. ఇంకా మీరు చూశారు కదా టీజరు, ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మీరు టీజర్ చూసిన తర్వాత అసలు కొత్త డైరెక్టర్లా కనపడుతున్నారు. అసలు ఒక ఎక్స్పీరియన్స్. ఇంకొక మాట చెప్తున్నానండి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చెప్తున్నాను, ఇండియాలో ప్రతి అమ్మాయి ఈ సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న మొగుడు కావాలంటారు. ఇది నిజం. చూడండి, ఇందులో యూనిక్ పాయింట్ ఒకటి ఉంటుంది. మీరు చూసిన తర్వాత చెప్తాను. నేను బేసిక్గా నేను చాలా సినిమాలు వర్క్ చేశాను కాబట్టి నేను ఏదైనా సినిమా బాగోతే సెకండ్ హాఫ్లోనే వచ్చేస్తాను. అలాంటిది ఒక యూనిక్ పాయింట్ తీసుకున్నాను నేను. ఇది 11 సంవత్సరాల క్రితం రాసి ఒక ఊరిలో జరిగిన ఒక ఇన్సిడెంట్స్, ఒక ఫ్యామిలీ జరిగింది. అది ఒక లేడీ డైరెక్టర్ చేయడం నా అదృష్టం. ఎందుకంటే నేను ఈ మంచి ప్రొడ్యూసర్ కావాలి, మంచి అనుకుంటూ నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికారు, మంచి డైరెక్టర్ దొరికారు, మంచి హీరో దొరికారు, మంచి హీరోయిన్ మన తెలుగు అమ్మాయి శిరీష. నిజంగా ఇందులో మీరు చూడండి, శిరీష యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. హీరో యాక్టింగ్ మీరు ఆల్రెడీ టీజర్లో చూశారు కాబట్టి ఇంకా నేను చెప్పకూడదు. నెక్స్ట్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో మనం కలుద్దాం. డెఫినెట్గా ఈ ప్రొడ్యూసర్ గారు అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏ బడ్జెట్లో కానీ నేను కథ చెప్పిన కాడి నుంచి ఎక్కడ ఏది ఆటంకం లేకుండా ముందు తీసుకొచ్చారు. ఇలాగే ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మనకు పర్లేదు, అన్నపూర్ణమ్మ గారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, దామోదర్ ప్రసాద్ గారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇలాంటి ఇంత పెద్ద మంది బ్లెస్సింగ్స్ ఉండగా మన సినిమా బ్లాక్ బస్టర్. మరో రాజు రాంబాయ్, మరో ఉయ్యాల జంపాల. నేను చెప్తున్నాను కదా 100% సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు అందరూ మా కోఆపరేట్ చేయండి ప్లీజ్. నేను పిలిచిన మా రజనీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ఇనిత మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, మా గోపి మేనేజర్కి కానీ థ్యాంక్ యూ సో మచ్. మా టెక్నీషియన్స్ రాజు మాస్టర్, మా మాస్టర్ అయితే చాలా సినిమాలు చేశారు మన సుహాస్ తోటి. అదిని నిజంగా థ్యాంక్ యూ మాస్టర్. మాకు చాలా కష్టపడ్డారు లొకేషన్లో. మా మురిదిల, మన ఆర్టిస్ట్ అందరూ కలిపి తిన్నదరా కానీ థ్యాంక్ యూ అందరికీ పేరున థ్యాంక్ యూ. మనకి ఇంకా ముందుంది ప్రీల్స్, అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రస్టిక్గా దానికి ట్రాన్స్ఫార్మ్ అవటం, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ హోల్ థింగ్. అక్కడ ఎవరైనా సినిమా చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇదిగో మేము అక్కడ సినిమా తీసామని చెప్పుకోవచ్చు. ఆ రోజులు ఆల్మోస్ట్ అయిపోయినాయి. 20 ఏళ్ళ నుంచి మేము చూస్తూనే ఉన్నాం. బట్ దిస్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఊర్లోకి వెళ్ళి ఒక రస్టిక్ విలేజ్ అట్మాస్ఫియర్లో ఆ ఎమోషన్స్ కానీ, లేకపోతే
ఆ అట్మాస్ఫియర్ కానీ యాంబియన్స్ కానీ దాంట్లో దట్స్ అ బ్రేవ్ యునో స్టెప్. అండ్ రాధిక రేరి జాబ్ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఇవన్నీ ఒక వంతు. తన కొడుకు ఫస్ట్ సినిమా తీయటం చాలా కష్టం, చాలా టెన్షన్తో కూడుకున్న విషయం అది. ఎందుకంటే సినిమా నేను ఎలా తీస్తున్నాను అనేది ఒకటైతే, దే కాంట్ టేక్ అ ఛాన్స్. సినిమా ఎట్టి పరిస్థితుల్లోని గట్టిగా ముందుకెళ్లాల్సిందే, వాళ్ళకి వేరే చాయిస్ లేదు. అలాంటి దాంట్లో డబ్బులు అటు ప్రొడ్యూసర్ ఆయన పెట్టి, మీరేమో ఈ సినిమా బహుశా ఈ సినిమా తీయడానికే 4 సినిమాలు తీసారేమో ముందు, అంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఆల్ దీస్ ట్రయల్స్, అందుకే 10 years పట్టింది. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ 3 of them. మిగతా మేము అంటే యూనో మేము వచ్చాము, యాక్టింగ్ చేసాము, టెక్నికల్ టీమ్ ఫామ్ అయింది, ఇవన్నీ ఓకే. బట్ ద మెయిన్ ప్రిమైస్ ఆఫ్ దిస్ ఇస్ అ సన్స్ ఫ్యూచర్ అండ్ యూనో అ ప్యాషన్ డ్రివెన్ థింగ్ అనమాట. అదొక్కటే హైలైట్ చేద్దాం అనుకున్నాను. మనం ఇంకా చాలా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇది ప్రీ రిలీజ్ కానీ సక్సెస్ మీట్లో ఇంకా ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. బట్ అంటిల్ దెన్ ఐ వుడ్ విష్ ఆల్ దీస్ 3 of them ఫస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యూనో ఈ లాంచ్కి లేకపోతే ఇది పుష్ చేయడానికి కానీ, లేకపోతే దాము గారు సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆకాష్, all the very best to you as well, and thanks for coming. So thank you very much to the media as well. Thanks. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే కాస్ట్యూమ్ డిజైనర్ రూపా గారిని అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీను గారిని, దినేష్ గారిని అండ్ అలానే అల్లు శ్రీను గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే కిరణ్ గారిని కూడా, అండ్ ఇప్పుడు త్రినాథ్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ముందుగా నా నమస్కారాలు. అదేవిధంగా ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దామోదర్ గారికి, ఆకాష్, జగన్నాథ్ కూడా మా టీం తరపున ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఇది చిన్న సినిమా అన్నారు కానీ చిన్న సినిమా ఏం కాదు, పెద్ద సినిమాయే. ఎందుకంటే ఎక్కడో కాంప్రమైజ్ అవ్వకుండా అటు గోపికృష్ణ గారు కానీ, డైరెక్టర్ మేడం కానీ అని, కార్తీక్ ప్లస్ హీరోయిన్ సురేష గారు అయితే డెబ్యూటెంట్ అని ఎవరు అనుకోరు, చాలా మెచ్యూర్డ్గా చేశారు ఈ మూవీ. కనుక ఇటువంటి సినిమాకి మరి వాళ్ళు ఆర్థికంగా ఎంతో మరి ఒడిదుడుకులను ఎదుర్కొని ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా ఈ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీయడానికి సంసిద్ధమై తీశారు, అందరినీ సంతృప్తిపరిచారు. కనుక ఇలాంటి సినిమాని ముందుకు తీసుకువెళ్ళడానికి ముందుగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వారి సహకారాన్ని సంపూర్తిగా మాకు అందించి ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా అనితా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్, ఎండాకాలంలో చల్లటి బ్రీజ్ లాగా సినిమా మాకు. అదే ఎండాకాలంలో చల్లటి అమ్మా ఇప్పుడే కరెక్షన్ చేయాలా నాకు? ఓకే, కమింగ్ బ్యాక్. ఎండాకాలంలో చల్లటి బ్రీజ్ లాగా సినిమా అనేది ఆల్వేస్ ఒక ప్లజెంట్గా ఉంటుందనేది అమ్మ కంటిన్యూ చేయలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇంట్లో చెప్పి ఇక్కడ చెప్పి అమ్మలు ఉన్నారు చూశారు, నేను అమ్మనే, ఇందులో కార్తీక్కి అమ్మని. సో కార్తీక్ గురించి చెప్పాలంటే, కార్తీక్ చాలా చిన్నప్పటి నుంచి యుఎస్లో వర్జీనియాలో మా సేమ్ కమ్యూనిటీలో ఉంటాం. అండ్ రాధిక, ఐ నో హర్ ఫర్ సో లాంగ్. ఆవిడ ఒక ఇండియా నుంచి వచ్చే ఒక ఐటీ జాబ్ చేస్తూ, ఫుల్ టైం జాబ్ చేస్తూ, వీకెండ్స్కి చాలా ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ, తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు, ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశారు, మాయా. సో అప్పుడు కూడా నేను వెళ్ళాను. అండ్ ఐ నో హర్ వెరీ వెల్. కార్తీక్ ఈజ్ అమేజింగ్ సింగర్. యాక్చువల్లీ నేను కార్తీక్ని కలిసింది మ్యూజిక్ స్కూల్లో. యాక్చువల్లీ అప్పటి నుంచి నేనే పరిచయం పెంచుకున్నాను. జనరల్లీ మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా, నేనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఐ కెప్ట్ ఇన్ టచ్ అండ్ ఐ కెప్ట్ టెల్లింగ్ హిమ్ చదువుకోవాలి, మ్యూజిక్ కంటిన్యూ చేయాలి, తర్వాత యాక్టింగ్ కూడా చేయాలని. సో హీస్ హియర్ టుడే. అండ్ రాధిక
మీ అందరికి కూడా ఇందాక చెప్పాను, షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఒక అమ్మాయి వచ్చి సినిమా చేస్తే, డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనిత గారు అంటే, చేశాక మీకే తెలుస్తుందని చెప్పా. ఎలా ఉంది అది అది ఫీలింగ్ అనమాట. సో మన మూవీ ఇండస్ట్రీలో విమెన్ లేడీ డైరెక్టర్స్ కొంచెం తక్కువ శాతం ఉన్నారు. సో ఐ మీన్ ఇంకా చాలామంది ధైర్యం చేసి వచ్చి మూవీస్ చేస్తే బాగుంటుంది. అలాగే ప్రొడ్యూసర్ గోపికృష్ణ గారు కూడా. ఇది కొంచెం మోర్ ఆఫ్ అన్ ఇమోషనల్ థింగ్ ఫర్ మీ విత్ దెమ్. ఒక కొడుకుని లాంచ్ చేయడానికి నేను ఎన్నోసార్లు అన్నా, ఎందుకు రాధిక చాలా స్ట్రెస్ఫుల్ అంటే, లేదండి మా అబ్బాయిని నేనే డైరెక్ట్ చేయాలి, మా ఆయన లాంచ్ చేయాలి. సో యాజ్ అ టీమ్ దే ఆర్ వర్కింగ్. నన్ను వాడి సారీ అవుచ్ ఓకే కార్తీక్ ఫస్ట్ సినిమాకి నేనే మదర్ అన్నారు. సో నన్ను ఎక్కడో ఉన్న పట్టుకుని ఆ ఊరు తీసుకెళ్ళి ఒక మంచి బ్యూటిఫుల్ రోల్ చేయించారు నాతో. దే గేవ్ మీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా, అండ్ అఫ్ కోర్స్ దాము గారు ఇక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు, వేదికను అలంకరించిన పెద్ద చిన్న మధ్య అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ being a part of the film and gracing the occasion. As they all said, ఇంకా చాలా అకేషన్స్ ఉన్నాయి, అప్పుడు తప్పులు లేకుండా మాట్లాడతాను. అండ్ ఇందాక రాఖీ అన్నట్టు ఒక రాజు వెడ్స్ రాంబాయ్, ఒక ఉయ్యాల జంపాల, రెండిట్లో నేనున్నాను. సో ఓహో రైటర్ అనిపించుకున్నారు ఆయన, మా అందరి బదులు ఆయనే మాట్లాడేశారు. కాబట్టి మీరందరూ కూడా పేరు పేరున మీరందరూ కూడా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ నో ఫ్రమ్ ద డే ఐ స్టార్టెడ్ మై కెరియర్. అందరూ కూడా అన్ని సినిమాలు ఎలా బ్లెస్ చేశారో, ఈ సినిమా ఈ టీమ్ని, ఈ ప్రొడక్షన్ని కూడా అలాగే బ్లెస్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్తారు అని ఆశిస్తూ, ఎక్స్పెక్ట్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలానే ఇప్పుడు మా అన్నపూర్ణమ్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళు లేరు నాకు తెలిసి. అది సారీ అండి. వేదిక మీద ఉన్న పిల్లలకి, సభ ముందున్న మీ అందరికీ, మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకే ముందు నమస్కారం పెట్టాలి, వీళ్ళకి పెట్టక్కర్లేదు. ఎందుకంటే సినిమా ప్రమోట్ చేయాల్సింది మీరే. ఎలా ఉన్నా బాగుంది అని మీరు చెప్పగలిగితే చెవుల్లో దూరి కళ్ళు చూస్తాయి వెళ్ళి. అందుకని చిన్నపిల్లాడు, నేను 82, 83లో వచ్చినప్పుడు ఇలాగే అందరూ చిన్న కుర్రాళ్ళే, నరేషు, సురేషు, తర్వాత కొంతమంది పిల్లలు, వాళ్ళందరూ హీరోలుగా వచ్చారు. తర్వాత కొంతమంది డిజాల్వ్ అయ్యారు, కొంతమంది ఇప్పుడు ఫాదర్లుగా అట్లా వేషాలు వేస్తున్నారు. ఈ పిల్లాడు చిన్నపిల్లాడు, వాళ్ళ అమ్మగారు అమెరికా నుంచి వచ్చింది. తర్వాత సినిమా తీస్తామని ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఆడపిల్ల ఈ పిల్ల ఏం తెస్తుందిలే అనుకున్నాను నేను. తర్వాత ఈ రాఖీ వచ్చేది, అందండి ఇది అని ఏదో చెప్పాడు. ఏదైతే ఇవన్నీ విని 4 సంవత్సరాల నుంచి వింటున్నాం కదా, అందుకని అందులో కొట్టుకుపోయింది. బట్ కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కానీ వీళ్ళు వర్తబుల్ పర్సన్స్ అని నాకు తెలియలేదు. సారీ, ఏమనుకోవద్దండి. లొకేషన్లో ఇలాంటి మే, ఏప్రిల్ ఎండల్లో తీసుకెళ్ళి బాగా ఉతికి బండకేసి, ఎలా ఉతికేసి ఆరబెట్టలేదులేండి, మేమే ఆరిపోయాం. సరే, సినిమా అయితే చాలా బాగుందండి. ఎందుకు బాగుంది అంటున్నానంటే, ఒక తరం వాళ్ళు ఏమీ సంపాదించకుండా సంపాదించింది పోగొట్టినా ఇంకొక తరం వాళ్ళు సంపాదించాలని కోరుకోవాలి. అలా కోరుకున్నదే ఈ సినిమా. మా మనవడు కార్తీక్ తను కష్టపడి వాళ్ళ అమ్మా నాన్న కోరికని నెరవేర్చి మమ్మల్ని మళ్ళీ ధనవంతుల్ని చేస్తాడు ఈ సినిమాలో. అంటే సినిమా కాబట్టి ధనవంతుడా అంటారేమో, ఇప్పుడు అందరూ ధనవంతులే అండి. అమెరికా వెళ్ళి చదువుకుంటే ధనవంతులు, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకుంటే ధనవంతులు. అలాగే నా మనవడు ఎక్కడికి వెళ్ళడు, ఉన్న ఊళ్ళోనే ఉండి కష్టపడి నిజాయితీగా మమ్మల్ని నిలబెడతాడు, మాకు పేరు తీసుకొస్తాడు. అది సినిమా కథ నాకు తెలిసి. అవతల ఏముందో ఆవిడ చెప్పలేదు డైరెక్టర్. కానీ వర్తబుల్ అండి, సూపర్ లేడీ అండి, సూపర్గా డైరెక్ట్ చేసింది. మీరు చూడండి, మీరు బ్లెస్ చేస్తారు తప్పకుండా. ఆవిడ మేడం విజయ నిర్మల గారి లాగా ఇంకా చాలా సినిమాలు చేసి అమెరికా వదిలి ఇండియాకు వచ్చి సినిమాలు చేస్తారు, బాగుంటారని కోరుకుంటూ మా ప్రొడ్యూసర్ గారికి కొంచెం ఇన్ని డబ్బులు ఇవ్వండి, ఎక్కువ అడగంగానే మేము, వాళ్ళు ఖర్చు పెట్టిన దాని మీద కొంచెం ఇవ్వండి, ఇంకో సినిమా తీస్తారు, మంచి కథలు తీస్తారు. సంసారిపక్షమైన కథ కాబట్టి
అలాంటి సినిమాలే రాధికా జయంతి గారు తీస్తారని కోరుకుంటూ మా యూనిట్లో వర్క్ చేసిన వర్కర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కెమెరామెన్ చిన్న కుర్రాడు, ఆయన కూడా కష్టపడి బాగానే చేశాడు. వెళ్ళాక చెప్పాక చిన్న అభిప్రాయం నాది, వెళ్ళి పని చేసిన తర్వాత కొంచెం మంచి అభిప్రాయం వచ్చింది. అలాగే మీరు సినిమా చూస్తే మీకు కూడా మంచి అభిప్రాయం వస్తుందని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. మమ్మల్ని సక్సెస్ చేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మానిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఏ చిత్రాలు తీసినా అవి హిట్ కావాలన్నా వాటికి బూస్టప్ ఇచ్చి గొప్పగా మీరు అభినందిస్తారు కాబట్టి మీ అందరికీ ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే వేదిక మీద ఉన్న సోదరులు మన ప్రసాద్ గారికి, అలాగే హీరో కార్తిక్ గారికి, మరియు హీరోయిన్ శిరీష గారికి, నా మిత్రుడు సోదరుడు, నా మిత్రుడు అబ్బాయి ఆకాష్ పూరి గారికి, అందరు ఆకాష్ జగన్నాథ్ అంటారు, ఆకాష్ పూరి జగన్నాథ్. కాబట్టి ముఖ్యంగా యాంకర్ స్రవంతి గారికి, అమ్మ అన్నపూర్ణ గారికి, మా సభ్యులు, మా మిత్రులు, మా కుటుంబ సభ్యులు వనితా చౌదరి గారికి, రవి వర్మ గారికి, అలాగే రాఖీ, నా మిత్రుడు రాఖీకి, ఇంకెవరు ఉండరా మా సభ్యులు, ఇక్కడ చాలామంది మా సభ్యులు ఉన్నారు. మన రమాకాంత్ సముద్రుడు హీరో రమాకాంత్ గారికి, ఇంకా 2-3 మా సభ్యులను కూడా చూశాను. వాళ్ళందరికీ పేరు చెప్పినందుకు తప్పు పట్టకూడదు. ఈ సినిమాకు టీం వర్క్ చేసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా కొంతమంది మహిళలకు ముందుగా ఆదర్శప్రాయంగా నిలవబోతున్న దర్శకురాలు మన జయంతి గారికి, రాధికా జయంతి గారికి, ఆ భార్యకు సపోర్ట్ చేస్తూ కొడుకును నిలబెట్టడానికి ఆ తండ్రి పడే తపన ఒక కొంతమంది తల్లులకు ఇన్స్పిరేషన్గా అవుతుంది. ఆరు గోపి గారికి, మిగతా ఎవరికైనా సోదరుల పేర్లు చెప్పకపోతే సారీ. ఏది వచ్చినా ఈ సినిమా ఒక మాట ఉంది, మన కుంభవర్షం కురుస్తుందని. కానీ ఈ సినిమాకి అన్ని థియేటర్లలో కనక వర్షం కురవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఈ డైరెక్టర్, లేడీ డైరెక్టర్ గారు ఒక సినిమా కాదు, ఇలా 100 సినిమాలు తీయాలి, 1000 మందికి మహిళలకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిద్ర లేచింది మహిళా లోకమని 50-60 ఏళ్ల కింద పాట పాడారు. ఆ పాటకు ఈరోజు పరిపక్వం చెంది ఈ మేడం గారి ఇన్స్పిరేషన్ తోటి ఎంతోమంది మన మహిళా మనులు మన జీవితంలో సగభాగం, సినిమా ఇండస్ట్రీలో సగభాగమే కాకుండా ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా మన 2 తెలుగు రాష్ట్రాల మహిళలు గొప్ప డైరెక్టర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ హీరోయిన్లకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ హీరోలో నేను ట్రీజర్ చూశాను, ఎక్కడో స్పార్క్ కనబడుతున్నది. ఆ రౌద్రమే కానీ, ఆ చూపులే కానీ, ఒక మంచి ఆర్టిస్ట్, మంచి హీరో అవుతాడని ఘంటాపదంగా చెప్తున్నాను నేను. అలాగే హీరోయిన్ గారిలో కూడా మంచి లక్షణాలు ఉన్నవి. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే పోయేది ఏమీ లేదు, వస్తే వస్తుంది, పోతే పోతుంది. కానీ మన ప్రయత్నం నిల్చుండదు, అదే మనం జీవితాంతం నిలబెడుతుంది. కాబట్టి మీ ప్రయత్నం తేడా రాకూడదు, మీ విజయము మీ వెనకాలనే ఉన్నది. మీ ప్రయత్నాన్ని బట్టి మీ విజయము. మధ్యాహ్నం మనను చెడిపోయాలి, తుడిపేయాలని ఎన్నో శక్తులు పనిచేస్తుంటాయి. వాళ్ళందరినీ తీసి జేబులో పెట్టుకో, నువ్వు ముందుకు సాగిపో, నువ్వు పైకి వస్తావు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మానిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా హీరోయిన్ శ్రీష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. A very good evening to everybody who attended our teaser launch. Firstly, I want to thank Akash Garu and Jagannath Garu. Akash Jagannath Garu and Damodar Prasad Garu. I'm really happy and thankful. I know that fumble came from the nervousness. I'm really happy. నేను స్టోరీ విన్నప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను. టుడే వీఆర్ హియర్. ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా, మా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇంతమంది వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు
ఐ రియలీ థ్యాంక్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ స్టోరీ వచ్చేసరికి అందరూ చెప్పినట్టు ఒక విలేజ్ డ్రామా అండి. ఎమోషన్స్, ఆ విలేజ్ బ్యూటీ, రాజు రాణి ఇలా లైఫ్ ఫేట్ ఎలా డిసైడ్ చేసింది అన్న ఒక కొత్త యూనిక్ పాయింట్ మీద మా రాఖీ గారు స్టోరీ ఇవ్వడం జరిగింది. అండ్ నన్ను రాణిలా నమ్మి నాకు ఈ రాణి బాధ్యత ఇచ్చిన మా రాధిక మ్యామ్, షీఈ్ అ వండర్ ఉమెన్. ప్రీ ప్రొడక్షన్ నుంచి ఈరోజు వరకు షీఈస్ బీన్ ఆన్ అండ్ ఆఫ్ ఇండియాలో, ఆన్లైన్లో స్క్రిప్ట్ డిస్కషన్స్, ప్రతి మైన్యూట్ డీటెయిల్ చూసి మా అందరినీ గైడ్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఐ మీన్ ఐ వర్క్ ఫర్ అనదర్ ఫిల్మ్ చైనా పీస్ విత్ మల్టిపుల్ లీడ్స్, బట్ నేను ఒక ఫీమేల్ లీడ్లో నిలబడతాను, బాగా చేస్తాను అని నమ్మి నాకు గోపి గారు అండ్ రాధిక మ్యామ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్. అండ్ రేసన్ ప్రొడక్షన్ ఈజ్ లైక్ ఫ్యామిలీ. చాలా చక్కగా చూసుకున్నారు అందరినీ. మాకు ఒక వెకేషన్లా ఉండింది ఊర్లో షూటింగ్ అదంతా. అండ్ కార్తిక్ యాజ్ అ డెబ్యూ హీరో, హీ ఈజ్ లైక్ నెవర్ అ డెబ్యూటెంట్. అందరూ చెప్తున్నట్టు హీస్ గాట్ సింగింగ్, డాన్స్, చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఐ రియలీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అస్. ఈ ఫిలిం త్రూ హీ హ్యావ్ టు రీచ్ హైట్స్. అండ్ yeah, I mean, my family supports me a lot ఇండస్ట్రీలో రావడానికి as a Telugu heroine. I'm really thankful to my parents. అదే సపోర్ట్ ఇక్కడ మల్టిపుల్గా విత్ ఆల్ దట్ టాలెంట్ నేను సినిమా జర్నీ అంతా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ లవ్ దిస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు అన్నపూర్ణమ్మ గారు, అనితా చౌదరి గారు, రవి వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్. అండ్ ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండి ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మా టీమ్ అంతా యంగ్, talented, passionate towards cinema. We all love cinema like everybody else. మీరందరూ మా సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ ఫంబుల్ or do anything. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీషా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, వెరీ టాలెంటెడ్, వెరీ హార్డ్ వర్కింగ్ మా రాధికా జయంతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ శ్రవంతి. అందరికీ నమస్కారం. టు మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఆల్ దిస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీడియా వాళ్ళందరినీ ఎందుకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటున్నానంటే, ఇక్కడి నుంచి మనం అందరం కూడా కలిసి ట్రావెల్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పటి నుంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్పి అంటున్నాను. సో ముందుగా బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్, ఈ రోజు కోసం మా ఫాదర్ యాక్చువల్లీ ఎదురు చూశారు. బట్ మై ఫాదర్ ఈజ్ నో మోర్. ఈ ఎక్స్పైర్డ్ రీసెంట్లీ. బట్ ఐ నో ఎక్కడున్నా కూడా ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు దిస్ మూవీ జర్నీ, వన్స్ అగైన్ ఐఎమ్ రాధికా జయంతి. ఎందుకంటే చెప్తున్నాను, ఐ హ్యావ్ బీన్ ఇన్ దిస్ జర్నీ. అంటే ఒక డైరెక్టర్గా చెయ్యాలి, ఏదో ఒకటి కథలు చెప్పాలి అంటే స్టోరీస్ చెప్పడం అనేది మామూలుగానే చెప్తూ ఉంటాను ఇంట్లో కూడా ఏదో ఒకటి. బట్ ఐ నెవర్ థాట్ అనమాట ఇలాంటి అవకాశం నా బిడ్డ ద్వారా నాకు వస్తుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఒక మామ్గా ఒక సన్ లాంచ్ చేయడం అనేది, యా ఇందాక రవి గారు చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఛాలెంజింగ్ థింగ్. బట్ యా, నేను కార్తీక్ ఒక మామ్ అండ్ సన్గా కన్నా ఫ్రెండ్స్ లాగా ఎక్కువ మేము యూస్ టు డిస్కస్ ఎ లాట్. అంటే ఎందుకంటే మా అబ్బాయి ప్యాషన్ చిన్నప్పటి నుంచి మా అబ్బాయిని చూసిన, అంటే యాజ్ ఎ మామ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. అంటే చెప్పకూడదు ఓకే అబ్బాయి గురించి అని కాదు, కానీ యాజ్ ఎ మామ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. చిన్నప్పటి నుంచి కూడా ఐ హ్యావ్ సీన్ హిస్ టాలెంట్. అంటే అఫ్కోర్స్ నేను చిన్నప్పుడు అన్నీ నేర్చుకున్నాను. కానీ వెన్ హీ ఫస్ట్ కేమ్ టు యుఎస్, నేను ఒక పాట పాడుతున్నప్పుడు కానీ ఇది కానీ వాడు ఇంకా సంగీతం కూడా ఇంకా నేర్చుకోకుండానే కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేసేవాడు అనమాట. సో దెన్ ఐ థాట్ ఓకే హీ ఈస్ టాలెంటెడ్, హీ హ్యాస్ దట్ ఇన్బిల్ట్ థింగ్. సో అక్కడ సంగీతం నేర్పించి యుఎస్లో ఎక్కడ మన కల్చర్కి కూడా ఎక్కడ దూరం కాకుండా అక్కడ డిఫరెంట్ స్టేజెస్ మీద పర్ఫార్మెన్సెస్ ఇచ్చి హీ గాట్ ఎ గుడ్ నేమ్ యాజ్ ఎ పర్ఫార్మర్. అండ్
ఐ నెవర్ న్యూ, ఓన్లీ ఏంటంటే మిస్ అయింది యాక్టింగ్ అనేది ఇంత ప్యాషన్ ఉంది అనే పాయింట్ మిస్ అయ్యాను చిన్నప్పటి నుంచి. బట్ యా, వెన్ యుఎస్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ డన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ కాల్డ్ మాయా. అక్కడ దానికి హీ హ్యాస్ రిటర్న్ ఎ స్టోరీ అండ్ హీ హ్యాస్ డన్ యాజ్ ఏడీ, అండ్ అది నా డెబ్యూ ఇండిపెండెంట్ ఫిల్మ్. దానికి మంచి పేరు వచ్చింది యుఎస్ అంతా కూడా. వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ అప్లాడ్స్ అండ్ అవార్డ్స్ యాజ్ వెల్. ఇంకా అక్కడి నుంచి ఏంటి అది అయిన తర్వాత వాట్ డు వీ డూ, ఓకే నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు వీ హర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్, చాలా స్టోరీస్ విన్నాము. బట్ యునో దేర్ షుడ్ బి ఎ ఫీజిబిలిటీ టు డూ ఎవ్రీథింగ్. యుఎస్లో కూడా ఒక సబ్జెక్ట్ అనుకున్నాము, అక్కడ ఏంటంటే కాకపోతే స్కేల్ డిఫరెంట్, అండ్ ఇక్కడుండే ప్యాషన్, ఇక్కడుండే ఇది ఫుల్ టైమ్ ఆబ్వియస్లీ యుఎస్లో చాలా 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 టఫ్. ఎందుకంటే అక్కడుండే లైఫ్ స్టైల్కి కానీ అక్కడుండే టైమింగ్ కానీ చాలా టఫ్. దెన్ వీ హ్యాడ్ టు పాజ్ దట్. అండ్ అలా స్టోరీస్ వింటుంటే రాఖీ గారు మాకు ఈ కథ చెప్పినప్పుడు ఇంకా ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ నాకు కార్తిక్కి ఓకే యా ఐ థింక్ వీ హ్యావ్ టు డూ దిస్. కార్తిక్ని లాంచ్ చేయాలన్నా అండ్ యాజ్ ఏ వాడి కళ నెరవేరాలన్నా, నేను డైరెక్టర్గా మంచి మంచి కథలు చెప్పాలన్నా, ఇంకా అంటే అఫ్కోర్స్ ప్యాషన్ ఈజ్ దేర్, ఇంకా మంచి మంచి కథలు చెప్పాలనే ప్యాషన్తో ఈ కథను ఎంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ రాఖీ ఫర్ గివింగ్ దిస్ స్టోరీ. అండ్ నాట్ ఓన్లీ స్టోరీ, అఫ్కోర్స్ మాకు అన్నింటిలో కూడా సపోర్ట్ చేశారు రాఖీ గారు. థ్యాంక్ యూ రాఖీ ఫర్ దట్, ఫర్ ఎవ్రీ స్టెప్ యూ హ్యావ్ గివెన్. అంటే అంటూ ఉండాను, మేడం ఈ సినిమా అయిపోయిన తర్వాత రాధిక కన్నా రాయవల్స్ రాధికగా మీరు గుర్తింపబడాలని. ఐ హోప్ అలాగే అవుతుందని అనుకుంటున్నాను రాఖీ. అయితే ఈ కథ ఓకే చేద్దాము అనుకున్నప్పుడు నెక్స్ట్ గోపి గారికి మా హస్బెండ్కి స్టోరీ చెప్పడం జరిగింది. తనకు కూడా చాలా బాగా నచ్చింది. ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. బికాజ్ ఒక మూవీకి టాలెంట్ ఎంత ఉన్నా కూడా ఎవ్రీవన్ ఒక ప్రొడ్యూసర్ అనేది కావాలి. ప్రొడ్యూసర్ కెన్ బీ హస్బెండ్ అయినా బయట వాళ్ళైనా ప్రొడ్యూసర్. కాబట్టి సో ప్రొడ్యూసర్గానే మా జర్నీ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఒక అంటే ఈ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రాఖీ గారితో డిస్కషన్స్ అప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఇలాగే మా జర్నీ అనేది ఇట్ వాజ్ సో ప్రొఫెషనల్. అండ్ హీ స్టూడ్ బిసైడ్ మీ అండ్ సపోర్టెడ్ అస్ ఎ లాట్ టు ఫుల్ఫిల్ మై సన్స్ డ్రీమ్ యాజ్ వెల్ యాజ్ మై డ్రీమ్. సో స్టోరీ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రాసెస్లో ఇంకా వీ హ్యావ్ టేకెన్ అంటే ఒక్కొక్కరిని అంటే డిఫరెంట్ మన క్రూని అందరినీ పరిచయం చేశారు రాఖీ. అఫ్కోర్స్ నేను ఇందులో వెళ్ళానంటే ఇది చాలా బిగ్ జర్నీ. ఎందువల్లంటే గ్రాడ్యువల్గా వస్తూ ఉండాలి, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి సింగిల్ స్కెడ్యూల్లో కంప్లీట్ చేసాం. బై ది వే ఈ మూవీ అంతా కూడా ఎంత పక్కా ప్రీ ప్రొడక్షన్ చేసి, అక్కడి నుంచి కూడా ప్రీ ప్రొడక్షన్ చేసి ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ అవన్నీ సెటప్ చేసుకుని ప్రతి ఒక్క టెక్నీషియన్తో మా డిఓపి గారు కిట్టు, నేను కిట్టు గురించి చెప్పడం కన్నా మీరు విజువల్స్ చూస్తారు సినిమాలో. కిట్టు హ్యాస్ గివెన్ ఐ మీన్ హీఈస్ అమేజింగ్ గై యాజ్ ఎ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఎ టెక్నీషియన్. బికాస్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా అక్కడి నుంచి నేను ఆన్లైన్లో చెప్తున్నప్పుడు ఇట్ వాస్ డిఫరెంట్, కానీ ఆన్ సెట్ వచ్చినప్పుడు హీ వాజ్ సో సపోర్టివ్. అంటే నేను అనుకున్న స్కెడ్యూల్ నాకు కంప్లీట్ అవ్వాలి అంటే హీ హ్యాస్ టు బీ దేర్ ఆన్ పార్. సో దానికి I'm so thankful to Kittu. Thank you so much, Kittu. And to my direction department, thank you Srinivas, Dinesh, Allu Srinu and everyone. Thank you so much. Srinivas co-director ga unnaru, Dinesh assistant director. అంటే మాది చిన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా కూడా we pulled it off. That is the beauty of this film. And మా డాన్స్ మాస్టర్ రాజు గారు అండ్ బై ది వే మాకు అసలే దీని బ్యాక్ బోన్ ఆఫ్ ది అంటే మూవీకి ఏదైనా విజువల్స్ ఎలా ఉన్నా కూడా మ్యూజిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ఫ్రమ్ కెనడా, హిస్ అర్జున్ బాలా. హీ హాస్ గివెన్ అంటే చాలా మంచి పాటలు ఇచ్చాడు. వీ హ్యావ్ 5 songs, ఇందులో ఫైట్స్ ఉన్నాయి. ఒక మంచి కథని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్తో, అంటే కమర్షియల్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏదో పెట్టాలి కదా అని కాదు, ఆ కథకి కావాల్సిన విధంగా మనకు కావాల్సిన పాటలు కానీ ఫైట్స్ కానీ అందులో మనకు కావాల్సిన విధంగా ఎమోషన్స్ ద్వారా ఈ మూవీని తీసుకుని వెళ్ళాము. అండ్ అర్జున్
I know you're not here, but thank you so much, Arjun, for giving those wonderful songs and wonderful score. And Danik work chesin Sachit and Chintu, thank you so much. And my costume designers Rupa, Kiran, thank you so much. And next, I'm so grateful. అంటే నేను ఈరోజు ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో నేను ఈరోజు వర్క్ చేశాను అంటే ఐఎమ్ లైక్ ఇట్స్ ఎ డ్రీమ్ అనమాట. అన్నపూర్ణమ్మ గారు, అనితా చౌదరి గారు, రవివర్మ గారు, త్రినాథ్ గారు, జయప్రకాష్ గారు, యా ఓకే, వీళ్ళందరితో వర్క్ చేయడం అనేది ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా పేరు పేరున. మీరు నాకు సపోర్ట్ చేసి అక్కడ మూవీ దాంట్లో ఏమైనా కష్టపెట్టుంటే కూడా చాలా చాలా సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. And I know, I mean, I have lot many things to say, but I don't think this is the right time to say entirely, because eventually this is the very first event that we are entering into media. So, thank you so much. And to my family, I know my mom and my brother is not here. My brother, ma tammudu, Vivek Vardhan, he's not here. He's in Dubai. He's very much interested in movies. సో మా బ్రదర్ని ఇక్కడ ఈరోజు మిస్ అవుతున్నాను. మా బ్రదర్ కూడా ఒక క్యారెక్టర్ చేశాడు, ఎస్ఐ క్యారెక్టర్. సో అండ్ మై మామ్, ఐ మిస్సింగ్ మై మామ్, బట్ మై ఫ్యామిలీ, ఐ మీన్ దే సపోర్టెడ్ మీ అ లాట్. కమింగ్ బ్యాక్ టు యా కార్తిక్, టుడే ఐ నో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఈవెంట్. ఐ హోప్ నీ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేయగలుగుతాను అని అనుకుంటున్నాను. దాన్ని మీడియా మిత్రులందరూ కూడా, మా ఫ్యామిలీ అందరూ కూడా, మీరు మా రాయవలసి సినిమాని జనాల్లోకి తీసుకుని వెళ్ళి ఇంకా ఫర్దర్ ఈవెంట్స్కి కూడా మాకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇప్పుడు మీరు చూసింది టీజర్ కాబట్టి ఇంకా చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ఇంకా అందులో చాలా చెప్తాము. అండ్ చెక్ టీజర్ లాగే చెప్పండి, ఎక్కువ కాదు మూవీలా అని చెప్తుంది మైక్ కూడా. యా, దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ టు షేర్ విత్ యూ ఆల్. అండ్ మా హీరోయిన్ శ్రీష, ఒక తెలుగు అమ్మాయి, టాలెంటెడ్, చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఒక ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయింది. నాకు అమ్మాయిలు లేరు. సో శ్రీష, ఓ మై గాడ్, యా, ఒక మేము హీరోయిన్ అంటే ఇలా ఉంటారు, ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఒక ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఎలా కావాలి అని మేము చాలా చాలా అనుకుంటున్నప్పుడు శ్రీష ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. ఒక సెట్ మీద కానీ ఇది కానీ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ ఈ మూవీతో మాకు పెద్ద యాక్టర్స్తో పాటు వర్క్ చేయడం ఎంత ప్రివిలేజ్డ్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఒక డెబ్యూటెంట్స్గా గాంధీ, of course Mrudula has worked in 1 or 2 films, but of course beside Ravi Varma garu, but I'm so happy వాళ్ళు కూడా చిన్న పిల్లలు చక్కగా జెల్ అయిపోయి. అండ్ లండన్, I know you have a character in the movie, people choose, they will enjoy it. And fight master, డాన్స్ మాస్టర్, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా డెబ్యూటెంట్స్కి సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆకాష్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాస్ మామూలుగా అయితే ఆలోచిస్తారు, ఒక డెబ్యూటెంట్స్కి ఎందుకు చేయాలి అనే పాయింట్లో ఆలోచిస్తారు. కానీ మా విజువల్స్ చూసి మమ్మల్ని నమ్మి, కార్తీక్ నమ్మి, రాఖీ చెప్పగానే కూడా ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేసి దామోదర్ గారు మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆకాష్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యూ నో మామ్ అండ్ సన్ ఎమోషన్ అనేది ఎలా ఉంటుంది, అండ్ ఒక లాంచ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఇన్నర్ ఫీలింగ్ అనేది. డెఫినెట్లీ ఎప్పుడైతే నాకు ఆకాష్ అని చెప్పగానే ఐ ఫెల్ట్ వెరీ వెరీ కనెక్టెడ్ అనమాట. బికాస్ యు ఆర్ ద రైట్ పర్సన్. అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసాము, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అగైన్.
దామోదర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. యా, అండ్ ఫస్ట్ లుక్ బోయపాటి శ్రీని గారు లాంచ్ చేశారు. థ్యాంక్ యూ బోయపాటి శ్రీని గారు ఫర్ లాంచింగ్ ఫస్ట్ లుక్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే అఫ్కోర్స్ మా ప్రశాంత్, మన డిజిటల్, ఇంకా అందరూ కూడా. మాకేంటంటే నాకు టీం అందరికీ చెప్పాలి అని చాలా ఉంటుంది, బట్ యా మళ్ళీ మైక్ కలుగుతుంది. శ్రేయా శ్రీనివాస్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. శ్రేయా శ్రీనివాస్ ఇప్పుడే కాదు, గత లాస్ట్ మాయా చేసినప్పటి నుంచి కూడా శ్రీనివాస్ గారు పరిచయం ఉన్నారు. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు ఆయన ద్వారా ఇక్కడ ఈవెంట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ తేజు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫర్ హ్యావింగ్ యూ హియర్. మా ఈవెంట్కి మీరు చేస్తున్నారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మొన్ననే రాకాస అని ఒక లేడీ డైరెక్టర్ మానస గారు హిట్ కొట్టారు. ఇప్పుడు మీరు రాయవలసిన 6 లక్, మీరు రాధిక గారు 6 లక్ కలిసి వచ్చి సినిమా హిట్ అవ్వాలని చాలా ఆర్లు ఉన్నాయి, చెప్తాను. ఈవెన్చువల్గా అన్ని ఒకటి ఓపెన్ చేస్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. మా టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మా మూవీని జనాల్లోకి, అన్నపూర్ణమ్మ గారు చెప్పినట్టుగా జనాల్లోకి తీసుకుని వెళ్ళి దయచేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాధిక గారు. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ థియేటర్స్. అండ్ ఇప్పుడు రాజుగా మన అందరినీ అలరించడానికి సిద్ధం అయిపోయినటువంటి మా డెబ్యూ హీరో కార్తిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్గా ఇక్కడికి వచ్చిన ఆనరబుల్ మీడియాకి అండ్ గెస్ట్గా వచ్చిన దామోదర్ ప్రసాద్ గారికి అండ్ ఆకాశానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టీజర్ లాంచ్కి. అంటే నేను ఇలా చూసి యూట్యూబ్లో ప్రెస్ మీట్స్ చూసి వేరే వాళ్ళు అందరివి చూసి మిమ్మల్ని అందరినీ రెగ్యులర్గా చూస్తూ మీరు అంటే ఒక ఫ్యామిలీ లాగే నాకు కనిపిస్తున్నారనమాట. సో ఆ దీంట్లో థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్. మీరు లేకపోతే మీరే జనాలకి మా సినిమాని తీసుకెళ్ళేవారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇన్నేళ్ళుగా నేను యాక్చువల్లీ ఈ సినిమా టీజర్ మీరు అందరూ చూశారు, నచ్చుతుందని కోరుకుంటున్నాను, నచ్చాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే దట్స్ ద ఎఫర్ట్ వీ కెప్ట్. ఆ ఎఫర్ట్ మీకు మీ దాకా అందాలని, మీ దాకా చేరాలని, మీకు నచ్చుతుందని కోరుకోవడం తప్పితే మేము చేయగలిగేది ఇంకేం లేదు. సో ఆ దీంట్లో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా టీజర్? నచ్చిందా బాయ్స్? సో థ్యాంక్ యూ సో మచ్. అది తర్వాత తెలుస్తుంది ఇంకా. అండ్ యాక్చువల్లీ నేను చాలా మాట్లాడాలి, చాలా చేయాలని చెప్పి చాలా పాయింటర్స్ రాసుకున్నాను, కానీ అసలు మొత్తం బ్లాంక్ అయిపోయింది అనమాట. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సినిమా జరగడానికి మెయిన్ రీజన్ అయిన మా మామ్ అండ్ మై డాడ్ అండ్ రాఖీ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను 8 ఏళ్ళు అనుకుంటా నాకు ఊహ తెలిసినప్పుడు నేను ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళాను. అంటే నేను చాలా చిన్నప్పటి నుంచి తీసుకెళ్తున్నారు, బట్ నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది సినిమా, ఇది మనం వెళ్తున్నాం అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో. అంటే సినిమా అంటే మనకు ఒక ఎక్సైట్మెంట్. అంటే థియేటర్కి వెళ్తున్నాం అంటే ఇంటి నుంచి మనం అరే టైం అయిపోతుంది 6 o'clock ఫస్ట్ షో ఇది అని చెప్పి, అమ్మ రెడీ అవ్వాలమ్మా 5:30, అమ్మ అయిపోయిందమ్మా అక్కడికి వెళ్ళాలి ఇది అని చెప్పి ఎంత ఎక్సైట్మెంట్తో మన ఇక్కడి నుంచి ఇంటి నుంచి బయలుదేరి బండి ఎక్కి థియేటర్ లోపలికి వెళ్ళగానే ఒక చల్ల గాలి వేస్తుంది, లోపలికి వెళ్ళగానే ఒక ఫీల్ వస్తుంది. దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డిఫరెంట్ వరల్డ్ అనమాట. దట్స్ నాకు సినిమా అంటే ఏదో జస్ట్ ప్యాషను. ఇది నా లైఫ్లో నేను ప్రేమించిన సినిమాని, నేను ఇష్టపడింది సినిమాని, నేను ఎంతగానో చెయ్యాలనుకుంది సినిమాని. దానికి ఫస్ట్ మా అమ్మ, ఎందుకంటే సింగర్ అని ప్రజెంట్ చేశారు కాబట్టి ఒక పాట పాడుతుంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, కనులో మనకే తెలిసింది ముద్దగా, తలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అమ్మ
థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే నా డ్రీమ్ని నీ డ్రీమ్గా మార్చుకొని ఇక్కడ వరకు వచ్చి, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మనం ఏం చేయలేమండి. ఈ జన్మనిచ్చింది నాకు, నన్ను కనిపించి ఈ ప్రపంచాన్ని కనిపించేలా చేసిన మా అమ్మకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనం ఏదో పోడుకుంటే నాకు ఏదో మొహమాటంగా ఉందన్నమాట. అంటే మా అమ్మ నాన్న ఇది చేశారని చెప్పడానికి. బట్ థ్యాంక్ యూ. ఇంకా ఫర్దర్ ఈవెంట్స్లో ఉన్నాయి కాబట్టి. అండ్ మా నాన్నగారికి, ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్ళు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. థ్యాంక్ యూ నాన్న. అంటే నేను యాక్చువల్లీ మా నాన్న సారీ గైస్ సారీ చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే నాకు హీరోగానే చూసాను. సారీ అండి, అంటే ఫస్ట్ ప్రెస్ మీట్లో ఇలా జరుగుతున్నందుకు. యా ఓకే రెడీ. సో మా నాన్న అంటే నాకు హీరో. చిన్నప్పటి నుంచి మా నాన్న హీరోలాగే చూశాను. మా నాన్న ఎక్కడ తగ్గకూడదు. మా నాన్న ఎవరైనా నాకు కోపం వచ్చేది. మా నాన్నని ఎవరైనా ఒక చిన్న మాట అన్నా నాకు కోపం వచ్చేది. అంటే మా నాన్న నేను ఎన్నో అనుకుంటాను, అరే నాన్న, ఎందుకంటే మన మనసులో అనుకుంటాం, అరే నాన్న చేయలేదు, నాన్న ఇది చేయలేదు, ఇది చేయలేదు. కానీ కనిపించకుండా చేసేది అమ్మ కనిపించేలా చేస్తుంది, నాన్న కనిపించకుండా చేస్తాడు. సో అలాంటి మా నాన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద ఫాదర్స్ అండ్ మదర్స్ అవుట్ దర్. ఎల్లుండి మదర్స్ డే. సో హ్యాపీ మదర్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే ఆల్ మదర్స్కి. ఎందుకంటే పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఎప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చిన మదర్స్ అండ్ ఫాదర్స్కి థ్యాంక్ యూ. అండ్ ఈ రాయవలస అనే సినిమా గురించి మీరు అందరూ కొన్ని రోజుల్లో ఇంకా వింటారు, ఇంకా చూస్తారు. దిస్ స్టోరీ ఇది రియల్ లైఫ్ నుంచి బేస్ చేసుకొని వచ్చిన ఒక స్టోరీ. సో దానికి మీరందరూ కనెక్ట్ అవుతారని, మీరందరూ చూసి ఆదరిస్తారని. జనాలు థియేటర్స్కి రావట్లేదు అని చాలామంది చెప్తున్నారు. ఆ థియేటర్స్కి వచ్చేలా చేస్తామని కోరుకుంటున్నాము. ఎందుకంటే అది మేము మా ప్రమోషన్స్ కానీ, మా కాంటెంట్ కానీ, మా సాంగ్స్ కానీ, మా ట్రైలర్స్ కానీ మీకు నచ్చితే, వీళ్ళల్లో ఒక జెన్యున్ ఎఫర్ట్ కనిపిస్తోంది అని మీరు భావిస్తే ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సపోర్ట్ చేయండి. మేము చాలా ఆనందిస్తాం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక మూమెంట్. బట్ ఫస్ట్ డే చూడండి, తెలుసుకోండి. సెకండ్ డే చూడండి, తెలుసుకోండి. 3వ రోజుల నుంచి ఖచ్చితంగా వెళ్తారని మేము నమ్ముతున్నాం. సో రాయవలస రాఖీ గారు అదే అందుకనే వస్తున్నాను. నాకు రాఖీ గారు ఇలా నోవోటెల్లో ఒక రోజు కలిసి ఈ రాయవలస అని ఒక కథ చెప్పారు. ఆ కథ చెప్పిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాని ఎందుకు చూడాలి అని 3 రీజన్స్ మీకు చెప్తానండి. ఎందుకంటే అందరూ చెప్తారు, అందరూ సినిమాలు చేస్తున్నాం, అందరూ ఈ జర్నీలో ఉన్నాం, అందరూ రావాలని కోరుకుంటాం. 3 రీజన్స్ టు వాచ్ రాయవలస ఇస్ ఫస్ట్ థింగ్ కథ నిజ జీవితాల నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక రాజు రాణి అనే కథని మాకు రాఖీ గారికి థ్యాంక్ యూ. అండ్ ఆ రాజు రాణి కథని మీరు అందరూ చూసి ఆదరిస్తారని, వాళ్ళ ఎమోషన్ని ఆదరిస్తారని అండ్ కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్, ఈ 2 హార్ట్ ఆఫ్ ద సినిమా. ఇది మీకు నచ్చుతుంది అని నేను నిజంగా హార్ట్గా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నచ్చుతుందని గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. సెకండ్, సాంగ్స్. మనందరికీ పాటలు అంటే చాలా ఇష్టం. మన థియేటర్లో రిలీజులకి పాటలన్నీ ఏం బాయ్స్, రిలీజ్ బాయ్స్ మొత్తం డ్యాన్స్ చేస్తున్నారు కదా మీరు అందరూ. సో ఆ డ్యాన్స్ చేసే పాటలు, మనకు కనెక్ట్ అయ్యే పాటలు ఈ సినిమాలో
మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఒక కాన్సర్ట్ ఫీల్ ఖచ్చితంగా వస్తుంది, మీరు పాడుకుంటారు అని మేము భావిస్తున్నాం, మేము నమ్ముతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ సాంగ్స్ అండి, ఆర్ఆర్లో కూడా మీరు కనెక్ట్ అయ్యి మీరు మంచిగా వైబ్ అయ్యే ఒక మ్యూజిక్ ఖచ్చితంగా ఇట్ విల్ బీ అ మ్యూజికల్ కాన్సర్ట్ ఇన్ ద థియేటర్స్ ఫర్ షూర్. సో అది మేము నమ్ముతున్నాం. దానికోసం మా మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ బాలాకి కెనడా, మై బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సచిత్ అండ్ చింటూ, థ్యాంక్ యూ వీళ్ళకి. అండ్ ఆల్రెడీ టైం అయిపోతుంది కాబట్టి కొంచెం తొందరగా ముగిస్తాను. అండ్ నన్ను ఈ సినిమాలో మెయిన్ థింగ్ ఏంటంటే రెండు పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. హోప్ అండ్ సంకల్పం. హోప్ ఉంటే హోప్ మనిషిని బతికిస్తుంది, సినిమాని బతికిస్తుంది, సినిమాలో పనిచేసే వాళ్ళని బతికిస్తుంది, అందరినీ బతికిస్తుంది. ఆ హోప్ అనేది మాకు మీరు ఇస్తారని, ఈ సినిమాని చూస్తారని, మాకు ఎందుకంటే మాకు హోప్ ఉంది, ఈ సినిమాని మీరు చూస్తారని, మీరు మాకు హోప్ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సంకల్పం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెబ్యూటెంట్స్ అండి, డెబ్యూటెంట్స్ ఇంక్లూడింగ్ మై మామ్ అండ్ మై డాడ్, నేను, అందరూ డెబ్యూటెంట్స్గా మేము సంకల్పించుకున్నాం ఈ సినిమా ఎలాగైనా మేము ముందరికి తీసుకురావాలని. మేము ఇక్కడి వరకు వచ్చానంటేనే సక్సెస్ అండి, మేము ఇక్కడి వరకు వచ్చామంటేనే అది, ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఇక్కడి వరకు రావడమే చాలా చాలా అరుదైపోయింది. ఇక్కడి వరకు ఇక్కడికి తీసుకొచ్చిన మా అమ్మ నాన్నకి అండ్ ఆబ్వియస్లీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ మళ్ళీ థ్యాంక్ యూ అన్న. మీరు సజెషన్ ఇచ్చి యాక్చువల్లీ ఆ టీజర్లో కొడితే అచ్చడిపోద్ది అనే సజెషన్ అన్న ఇచ్చాడు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్, ఎందుకంటే చిన్న టీంకి మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ చాలా నీడెడ్ అండ్ అవసరం. అండ్ మా రిక్వెస్ట్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీడియా వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పిఆర్ఓ వంశీశేఖర్ గారికి, తేజ అక్క, థ్యాంక్ యూ. అక్క అని పిలుస్తుంటే అలా చూసింది. అండ్ సారీ అయ్యా శ్రీష, నా గురించి ఇంత మంచిగా చెప్పింది, మర్చిపోయా. ఎందుకంటే రాజు లేకపోతే రాణి లేడు, రాణి లేకపోతే రాజు లేదు. సో మా రాణికి, శ్రీష, యువర్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిమ్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. నువ్వు యాక్ట్ చేసిన విధానం మేము చెప్పడం కాదు, జనాలు చెప్తారు, జనాలు చూస్తారు. సెకండ్ హాఫ్లో నీ పర్ఫార్మెన్స్ జనాలు మాట్లాడతారని నేను మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నాను. ఇట్ విల్ హ్యాపెన్, ఎందుకంటే మనలో మనం పోడుకుంటే మనకేం రాదు. సో యూఆర్ లైక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ నాకు ఈ క్రూ మెంబర్స్, ఈ యాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. దే బికేమ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ రెగ్యులర్. అండ్ రాజ్ మాస్టర్, అదే చెప్పాను, కాన్సర్ట్ వైబ్లో ఉంటుంది మొత్తం థియేటర్ అంతా. ఖచ్చితంగా ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు. ఆ హుక్ స్టెప్స్ మాత్రం మాస్టర్ ఫర్దర్గా వస్తాయి కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి హోస్ట్ కింద వచ్చిన శ్రవంతి గారు బిగ్ ఫ్యాన్ మీకు. నేను ఎప్పటి నుంచో చూస్తూ అంటే మీ ఈవెంట్స్ ఎప్పటి నుంచో అంటే ఏదో ఎప్పటి నుంచో అంటే ఏదో చిన్నప్పటి నుంచి కాదండి బాబు, అంటే రీసెంట్ టైమ్స్లో నాకు మీరు ఫేవరెట్గా మారారు. థ్యాంక్ యూ. మీరు యాజ్ అ ఫ్యాన్గా మీరు మా ఈవెంట్ హోస్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ రూపా కిరణ్, మా కాస్ట్యూమ్ డిజైనర్స్, ఈ సినిమాలో మాకు ఇంత మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చి, ఇంత కరెక్ట్ ఫిట్స్, కరెక్ట్ కలర్స్, బాగా కనిపించేలాగా డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కిట్టు బ్రో, అమ్మో చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది, నేనేదో ఆపేద్దాం అనుకున్నా. మనం ప్రీ రిలీజ్ చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సో ఒకటి చెప్పలేదు ఏంటంటే, అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మా అబ్బాయి ఉన్నాడు. యాజ్ అ హీరోగా ఒకటే కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాడు. ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉండి దగ్గర ఉండి చూసుకున్నాడు. అఫ్ కోర్స్ పాపం నేను అక్కడి నుంచి అలా చెప్తూనే ఉంటాను, దానికి మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్స్ అవన్నీ చాలా ఉంటాయి. కానీ పాపం దగ్గరుండి. మై మామ్ అండ్ మీ ఆర్ టామ్ అండ్ చెర్రీ. ఇది 3 years ఫ్యామిలీ, మొత్తం ముగ్గురు 3 చోట్ల ఉన్నామండి. తినేమో యుఎస్లో ఉంది, నేనేమో వైజాగ్, వీడేమో హైదరాబాద్. ముగ్గురు 3 చోట్ల ఉన్నాం. సాక్రిఫైస్ చేశాం అనమాట 3 years. సార్, ఈ సినిమాతో నాకు మళ్ళీ ఇంటి ఫుడ్ తినే భాగ్యం కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి మా అమ్మ ఫుడ్ తినాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడికి చెప్తున్నా, అదే నా స్పీచ్ని లేదు, అన్నపూర్ణమ్మ,
అమ్మ థ్యాంక్ యూ సో మచ్. మీతో యాక్ట్ చేయడం నా నా అదృష్టం. నేను ఎప్పుడు ఏం చేసుకున్నానో తెలీదు. ఏంటది పూర్వజన్మ సుకృతం. సారీ అండి, నాకు ఇప్పుడే తెలుగు ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడడం నేర్చుకుంటున్నాను. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్ట్కి, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనితా చౌదరి గారికి మ్యామ్ థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ ఇక్కడ అది పిలవకూడదని మ్యామ్ అని పిలుస్తాను. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు అండ్ నా టాలెంట్ని మీరు ముందుకు రావాలి. మీరు ఒక చెప్పారు, మదర్గా చేస్తే ఫస్ట్ మూవీలో నేనే చేస్తానని చెప్పారు. సో అది మీరే నా మదర్ కావాలని చెప్పి నేను మా అమ్మ ఎక్కడి నుంచో యూఎస్ నుంచి పట్టుకుని వచ్చి దీన్ని పడేసాం. థ్యాంక్ యూ. అండ్ రవివర్మ గారు థ్యాంక్ యూ. యాక్చువల్లీ రవివర్మ సార్తో మేము ఇంకొక సూపర్బ్ క్యారెక్టర్ అంటే అసలు మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్ రాసుకుని ఆ కాంబినేషన్లో చేద్దాం అనుకుని, కానీ అది ఇంకా స్కేల్ అప్ జరుగుతుంది కాబట్టి, అది ఇంకా ఫర్దర్ ఫిలింలో ఉంది కాబట్టి సార్ ఇంకా మళ్ళీ మనం కలుద్దాం, మళ్ళీ మనం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఫర్ సపోర్టింగ్ అండ్ మా దీంట్లో చేసినందుకు అండ్ మా నాన్న కింద చేసినందుకు. యాక్చువల్ నాన్న కింద మరి ఒప్పుకుంటారు చూద్దాం. థ్యాంక్ యూ అండ్ త్రినాథ్ రావు గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి సార్ మీ పర్ఫార్మెన్స్ మీకు మాట్లాడతారు సార్ జనాలు అయితే ఖచ్చితంగా, ఎందుకంటే అది జనాలకి దీని కింద రిజిస్టర్ అయిపోద్ది మీ క్యారెక్టర్. అండ్ జయప్రకాష్ గారికి అమ్మ చెప్పుకుంటే శ్రవంతి గారు ఇంకా ఆపు చాలు అయిపోయింది, మీ స్టేజ్ దిగిపోయే టైం వచ్చింది అని చెప్పి వస్తున్నారు అండ్ చెప్పాను థ్యాంక్ యూ. మీ ఎమోషన్ అర్థం చేసుకోగలుగుతాం, జస్ట్ ఊరికే వచ్చాను. అయ్యో థ్యాంక్ యూ అంటే మధ్యలో సరదాగా అంటే మీరు నేను మీ ఫ్యాన్ కదా, కొంచెం సరదాగా ఏదో మాట్లాడాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో రాయవలస తోటి కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మా దాము గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి. రాయవల్స has been very emotional for all of you and anyways ఈ మధ్య జనరల్గా ఏంటంటే ఇట్లా నాకు ఈ టీంలో ఎవరో తెలియదు, పెద్ద పరిచయం లేదు. వచ్చినా కానీ తను అనుకున్న రవి కనిపించారు, కానీ అదర్వైజ్ నాకు వీడొకటే తెలుసు. గత 6-7 ఏళ్ళ నుంచి ఒక సినిమా తీసుకొచ్చాడు, చేయాల్సింది చేయలేదు అప్పుడు. సో అప్పటి నుంచి ఈజ్ రెగ్యులర్ టచ్. సో మొన్న ఫోన్ చేసి సార్ ఇట్లా ఏరా మళ్ళీ సినిమా యాక్ట్ చేసామని అడిగాను. యాక్చువల్లీ రాశారండి అన్నాడు. ఈ టాలెంట్ ఎప్పటి నుంచి వచ్చిందా నీకని అడుగుతున్నాయి నాకు అది. సో ఈ రాసి 11 ఏళ్ళ క్రితం రాసుకున్నారండి, దానికి వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు, ఎన్ఆర్ఐలు అని చెప్పాడు. అనగానే ఇక్కడికి వచ్చినాక కొడుకు అని చెప్పారు. సో ఫస్ట్ వాట్ హ్యాపన్స్ ఇస్ అంటే ఇన్నేళ్ళు చూసింది కొడుకు అనగానే ఓహో ఇంకో సన్ స్ట్రోక్ స్టోరీ మాట అనుకుంటాను. దట్స్ ద మైండ్ సెట్. నో, ఎందుకంటే చూసేసాం కదా, ఇన్నేళ్ళు చూసుకుంటూ వస్తున్నాం. చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళని, వ్యాపారం చేసిన వాళ్ళని, చాలామందిని వాళ్ళకి సినిమా అంటే పెద్ద ఇష్టం ఉండదు, లేకపోతే ఆ వ్యాపారం అంటే ఇష్టం ఉండదు కదా. కొడుకు హీరో అవ్వాలని చెప్పి వీళ్ళు దిగటం జరుగుతుందన్నమాట. సో అట్లాంటి కేసులను చాలా చూసి ఇది ఇంకో సన్ స్ట్రోక్ అని అనుకుంటాం జనరల్గా. న్యూటెల్ మీద జనరల్గా అది చెప్పినప్పుడు అదే అనిపిస్తుంది. సరే, బట్ ఇక్కడికి వచ్చినాక మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఫాదర్ ఆయన ప్రొడ్యూస్ చేయటం, డైరెక్ట్ చేయటం, మదర్ డైరెక్ట్ చేయటం, కొడుకు హీరోగా చేయటం. అమ్మ మీకు యాక్చువల్గా చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఈ డైరెక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో మోస్ట్ ఇంపార్టెంట్ సినిమాకి. ఈ ముగ్గురు ఫ్యామిలీ అవటం మూలంగా మీకు చాలా ఈజీ అయిపోయింది. మీరు మిగతా కష్టాలు ఇరుబడినా కానీ ఇది మోస్ట్ ఈజీయెస్ట్ థింగ్ మాట. ఇవాళ ఇండస్ట్రీలో ఆ మూడుకు ఇప్పుడు చాలా కష్టం అన్నమాట. అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తేడా లేకుండా చాలా కష్టమే. సో హ్యావింగ్ సెడ్ దట్, అండ్ ఎన్ఆర్ఐలు ఈ మధ్య ఎన్ఆర్ఐలు చాలామంది ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళే వస్తున్నారు. సో అది కూడా కేసులు ఎక్కువైనాయి మాకు. ఎన్ఆర్ఐలు ఎందుకు వస్తారంటే ఒక 3 రీజన్స్ చెప్తుంటాం అన్నమాట. మంత్కి ఒక క్లాస్ తీసుకున్నాడా మా ఛాంబర్లో, ప్రొడ్యూసర్లకి మెంబర్షిప్లు ఇచ్చే ముందు 3 చెప్తుంటాం అన్నమాట. చెప్పినప్పుడు దాంట్లో జనరల్గా ఎన్ఆర్ఐలో ఒక సబ్జెక్ట్ చెప్తాను. 3 రీజన్స్. చిన్నప్పుడు ఎప్పుడో ఇక్కడ ఉన్నారు, సినిమాలంటే చాలా ఇష్టం, పేరెంట్స్ సినిమా ఇండస్ట్రీ ఇష్టం ఉండదు,
చదువుకుని బయటికి పోయి సంపాదించడం అని చెప్తే బయటికి వెళ్ళిపోతారు ఆ ప్యాషన్తో. దే కెనాట్ డూ ఎనీథింగ్. అదొక నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్యాషన్ పోదు, చేయాలనుకునేది ఒకటి. అక్కడికి వెళ్ళాం, కొంతమంది విపరీతంగా సంపాదించాం. ఇప్పుడు నాకు మా ఊర్లో రికగ్నిషన్ కావాలి, లేకపోతే మా ఇండియాలో మాకు తెలియాలని చెప్పి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలంటే సినిమా ఒక దారి, అదొక దారి. మూడోది, నా పక్కింటోడు కూడా గుర్తుపడతలేదు నన్ను. సో ఇంత డబ్బు ఉండి పలుకుబడి ఉండి ఉపయోగం ఏంటని. సో మెయిన్గా ఇట్లాంటి వాళ్ళని చూశాను నేను. బట్ దిస్ ఇస్ ఎ వెరీ రేర్ క్వాలిటీ అన్నమాట. ఏది ఇన్నేళ్ళ నుంచి కూడా అందరు 11 ఏళ్ళ నుంచి వీళ్ళు షార్ట్ ఫిలిములు తీసి, మ్యూజిక్ వీడియోలు తీసి, ఆయన ప్రొడక్షన్ చూసుకుని, పని మొత్తం ఆయన చూసుకుని, మోస్ట్ ప్రాబ్లీ నేను ఈ క్వాలిటీ నేను ఎన్ఆర్ఐలో గత ఈ కోవల ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇది టోటల్ ఈ 10 ఏళ్ళలో నేను చూసిన వాటిలో ఇది లేదన్నమాట. సో డెఫినెట్గా మీరు పడిన కష్టానికి అండ్ మీ ఇద్దరి కెరియర్లకు కానీ, ఆ కెరియర్ హీరోయిన్ గారు అందరూ డెబ్యూటెంట్స్ కెరియర్స్ అందరికీ కూడా ఐ థింక్ యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ టీమ్ లైక్ దిస్ లాంచింగ్ యూ. సో విష్ ఆల్ ఆఫ్ దమ్ ద బెస్ట్, ఆల్ ద ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అండ్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ మా స్వీటెస్ట్, వెరీ హంబుల్ మా బంగారం ఆకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండి నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. సో రాయవల్సన్ సినిమా ఫస్ట్ ఇది ఒకటి జరుగుతుంది నా దగ్గర తీసుకొచ్చింది. రండి రాకీ గారు రండి, ఇద్దరు ఒకే షర్ట్ వేసాం. సో ఈయన కూడా ఓ రకంగా పూరి స్కూల్ అని చెప్పాలి. సో అదే స్కూల్లో పెరిగినాను. సో నేను డాడీ గారు సినిమాలు చూసే పెరిగాను నేను. సో ఆయన ఇలా కథ రాశారు అని చెప్పాను కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ద మూమెంట్ ఐ మెట్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు వచ్చి వాళ్ళ టీజర్స్, వాళ్ళ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చూపించారు. అండ్ హీ టోల్డ్ మీ దట్ తనే హీరో, వాళ్ళ మదర్ డైరెక్టర్, వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ అని నాకు అసలు క్రేజీ అనిపించింది. అండ్ మ్యామ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొడుకుని డైరెక్షన్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. అండ్ మోర్ పవర్ టు యూ. ఇలాగా మీరు ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అమేజింగ్ టాలెంట్ యూ హ్యావ్ బ్రదర్. నాకు నిజం చెప్తున్నాను, యాక్టింగే కాదు, సింగింగ్, ఇంకా అన్ని విషయాలు ప్రొడక్షన్ వైజ్లో చాలా మ్యామ్ చెప్పినట్టు ఎన్నో విషయాలు తన దగ్గర నుంచి చూసుకున్నాడు. దట్స్ రియలీ అమేజింగ్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఇంకా ఇది ఒక పెద్ద స్టెప్ అవ్వాలి, నీకు హీరోగా పెద్ద స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శిరీష లుకింగ్ అమేజింగ్ ఆన్ స్క్రీన్. అండ్ ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ, రవివర్మన్ గారు, ఐ రియలీ వాంట్ వర్క్ విత్ యూ సమ్ డే రియలీ. అండ్ అనిత మ్యామ్ అండ్ అమ్మ అన్నపూర్ణమ్మ, మీతో ఎప్పటి నుంచో పని చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇందాక మాట్లాడుతుంటే అసలు మీరు ఇంకొంచెం మాట్లాడితే బాగుండి అనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అందరూ కలవడం. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా జూలైలో రిలీజ్ అవ్వబోతుంది అనుకుంటా. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ మన తెలుగు ఆడియన్స్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా కానీ బాగుంటే వాళ్ళే భుజాల మీద వేసుకుని తీసుకెళ్తారు. సో ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ ఆకాష్ గారు. మీ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఎప్పుడు కనిపించిపోతున్నారు మాకు? అది షూటింగ్స్ జరుగుతున్నాయండి, బట్ నాట్ ఎనీ టైమ్స్ నేను చెప్తా. బట్ వచ్చేటప్పుడు చాలా బాగా వస్తుంది. రీసెంట్గా గ్లిమ్స్ చూసామండి, త్వరలో వస్తుంది. ఆకాష్ జగన్నాథ్ గారి గ్లిమ్స్, మేము హీరో గారు హీరోయిన్ గారు గ్లిమ్స్ చూసాం. పగిలిపోద్ది, మామూలుగా ఉండదు. ప్యాన్ ఇండియా పేరు ఇంకా రివీల్ చేయలేదు, చూడండి త్వరలో వస్తుంది. మామూలుగా మేము చూసాం ఇంట్లో గ్లిమ్స్ 10 minutes, అదిరిపోయింది అసలు. కాదు, మీరు దానికి స్టోరీ రాశారు, ఇక్కడ ఏదో నాకు పేమెంట్ ఇస్తున్నారు, ఏదో లేక ఒకటి అడిగాను, ఆయన మాట్లాడుతున్నారు ఏంటో మీరు. ఓకే, సో హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, హీరో గారిని, హీరోయిన్ని, అండ్ అలానే రవివర్మ గారిని, అనితా చౌదరి గారిని, అన్నపూర్ణమ్మ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా హ్యావ్ యువర్ సీట్స్ అండి. అండ్ రాఖీ గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. షేర్ చేసేయండి అమ్మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ జగన్నాథ్ గారు అండ్ దామోదర్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్.